జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతసహస్రోటి ఆత్మావందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ అంటే పైరో అమిడ్, దాని యొక్క డెఫినేషన్ అంటే అగ్ని. పైరో అంటే అగ్ని. ప్రపంచ 7 వింతల్లో పిరమిడ్ ఒకటి అని తెలుసు చిన్నప్పటి నుంచి. ఈజిప్ట్లో కైరోలో గిజా పిరమిడ్ అనేది నిర్మాణం జరిగింది. అది పుస్తకాల్లో చదువుకున్నాం, అంతవరకే తెలుసు. దానిలో శవాలు భద్రపరుస్తారని చదువుకున్నాం. కానీ పత్రిజీ గారు దాన్ని అసలు మన నక్షత్రలోకవాసులు భూమి మీదకి తీసుకొచ్చిన అద్భుతమైన టెక్నాలజీ అని, ధ్యానం చేస్తే దానిలో చుట్టూ ఉన్న మన చుట్టూ కూడా విశ్వమయ ప్రాణశక్తి ఆవరించి ఉంటుంది. కానీ అది శక్తిని మనం తీసుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ పిరమిడ్ ఏం చేస్తుందంటే ఆ శక్తిని, ఆ పిరమిడ్ యొక్క కోణము 52 డిగ్రీలు 51 నిమిషంతో నిర్మితమై ఉంటుంది. ఆ కోణం వల్ల అది విశ్వశక్తిని గ్రహించి దాన్ని స్టోర్ చేసి ఎవరు ఎంతమంది కూర్చున్నా కూడా దానికి శక్తి ఇవ్వగల కెపాసిటీ పిరమిడ్కి ఉంటుంది. దాని పరిమాణాన్ని బట్టి దాని శక్తి కూడా అంతగా ఉంటుంది. దాని పిరమిడ్ చుట్టూ 12 కిలోమీటర్ల వరకు కూడా దాని శక్తి ఉంటుందన్నమాట. ప్రసరిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దానిలో కూర్చుంటే త్వరగా ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఇప్పుడున్న ఈ యుగంలో అసలు మనం అష్టాంగ యోగాల్లో 7వది ధ్యానం. యమ, నియమం, ఆసనం, ప్రాణాయామం, ధ్యానం, ధారణ, ధ్యాన, సమాధి, మొత్తం 8 ఉంటాయి అష్టాంగం. మన పూర్వకాల ఋషులందరూ మనకు చెప్పింది ఇదే. పతంజలి మహర్షి ఇచ్చింది కూడా ఇదే. ఆయన ఏం చేశారు, ధ్యానం 7వ స్టెప్లో ఉంది. పత్రిజీ గారు దాన్ని మొత్తం యమాల్ని, నియమాల్ని, ఆసనాల్ని, ప్రాణాయామాన్ని, ఈ ప్రత్యాహారం, ధారణ అన్నీ కలిపి మనం కూర్చునే పొజిషన్లోనే మనకు పెట్టేశారు. 2 చేతులు కట్టుకున్నప్పుడు యమ నియమాలు అయిపోతాయి. ఆసనం సుఖాసనం, ఎటువంటి కష్టాలు లేకుండా. పూర్వకాలంలో అందరూ పద్మాసనాలు వేసి, కూర్మాసనాలు వేసి, ఏయో రకరకాల ఆసనాలు వేసేవాళ్ళు. అవన్నీ లేకుండా ఇవన్నీ వేసే స్థితిలో ఇప్పుడు మానవులు లేరని ఆయన తెలుసుకుని, వీళ్ళంతా ఇప్పుడున్న యుగంలో వీళ్ళు కాళ్ళే వంగట్లేదు కాబట్టి హాయిగా కూర్చొని, చైర్లో కూర్చొని, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడంటే అక్కడ హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని. ఆసనం కూడా చాలా సుఖ స్థిర ఆసనం. ఎంతో ఈజీ మెథడ్ అండి. ఇది కూడా చేయలేకపోతే ఇక మన జన్మ వేస్ట్. తర్వాత ప్రాణాయామం కుంభకం, రేచకం ఏయో ఉండే, చాలా కష్టపడి శ్వాస తీసుకొని వదలటం, బిగించడం ఇలా ఉంటుంది. అది కూడా లేకుండా సహజంగా నార్మల్గా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించమన్నారు. మనం గమనించకపోయినా మన శ్వాస జరుగుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ శ్వాసని మర్చిపోయాం. మళ్ళీ ఆ శ్వాసని, మన శ్వాసే మన గురువు అని మన గురువు గారు చెప్పే వరకు మనకు తెలియదు. మళ్ళీ ఆ శ్వాసను మళ్ళీ పట్టుకొని మర్చిపోయిన, మన శ్వాస మన దగ్గరే ఉంది, మన గురువు మన దగ్గరే ఉన్నాడు, అయినా మర్చిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ శ్వాసను పట్టుకోండి. ఆ శ్వాసే మనని అంతరంగానికి తీసుకెళ్ళే దారి. బయట దారి అయితే అందరూ చూపిస్తారు, అంతరంగంలోకి వెళ్ళాలంటే శ్వాస ఒక్కటే మన దారి చూపిస్తుంది. ఇంకా వేరే మార్గం లేదు. ఇక ఈ శ్వాసను కూడా మనం గమనించబోయామంటే ఇంక మన జీవితం, ఈ జన్మ 2 వేస్ట్. అలాగే ఆసనం, ప్రాణాయామం ఇదే అయిపోయింది. ధారణ, ప్రత్యాహారం ఉంది మధ్యలో ఒకటి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అదే మనకి తీసుకునే నోటి ద్వారా తీసుకునే ఆహారం కంటే ఆ ఆహారం ఎన్నో రేట్లు ఎక్కువ. అసలైన మెడిసిన్ కూడా అదే. మనం ఎన్నో టాబ్లెట్లు వేసుకుంటున్నాం కష్టపడి. అవి వేసుకునే బదులు చక్కగా కూర్చొని హాయిగా మీ ఇంట్లో మీరు కూర్చోండి. మీ ఇల్లే ఆశ్రమంగా, దేహమే దేవాలయంగా, జీవుడే దేవుడుగా, శ్వాసే గురువుగా చేసుకోండి. ఇది కూడా చేయలేకపోతే ఎట్లా? ప్రతి ఒక్కళ్ళు చేయాలి, దీన్ని తెలుసుకోవాలి, దీనిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇందాక మేడం చెప్పారు, అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం, ధ్యానమే. వేరే ఏ మార్గం లేదు. ప్రతి పురుషుడు, స్త్రీ, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, సార్ చెప్పింది ఒక్కటే విధానం. హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి. కళ్ళ ద్వారా 80% శక్తి బయటికి పోతుంది. దాన్ని పోనీయకుండా ముందు శక్తిని ఆపుకోండి. కళ్ళు మూయండి. కళ్ళు మూయలేమా? మన కోసం మనం కళ్ళు మూయలేమా? మనమే బాగు చేసుకోవాలి. ఎవరు వదిలేస్తారు? మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకి, మనకు తెలిస్తే మన పిల్లలకు నేర్పుతాం. మనమే తెలుసుకోకపోతే? అందుకే మనం తెలుసుకొని మన పిల్లలకు నేర్పించి, రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తారు కాబట్టి.
ప్రతి ఒక్కరికి వెళ్ళేది వరకు మేము నిద్రపోం. మా జీవితం మొత్తం దీనికే అంకితం. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరి జీవితాలు దీనికే అంకితం. ఇది పత్రిజీ గురువు గారు మాకు చెప్పారు, మేము మీకు అందిస్తున్నాం. నిజంగా అండి, అసలు పత్రి సారు రాకపోతే ఎటుపోయే జీవితాలు అనిపిస్తుంది ఒక్కోసారి. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ రోజులు రావాలని. కానీ మాకు ఆ ధ్యానం అన్నీ కరెక్ట్గా ఆలోచన స్థితిలో చిన్నప్పటి నుంచి ఉన్నాం, కానీ ఆహారం గురించి మాకు తెలియదు. అప్పుడు మా తాతయ్య చిన్నప్పటి నుంచి మాకు ఫైనాన్స్ ఫుడ్లో భావాతీత జ్ఞానం అని, ఓంకారం అని చెప్పించేవాళ్ళు. డైలీ చేసేవాళ్ళం ఉదయం సాయంత్రం. కానీ వినాయక చవితి రోజు పద్మాసనం వేసుకొని వాళ్ళు వినాయక వ్రతకల్పన చేస్తుంటే నేను పద్మాసనంలో అలానే కూర్చుండిపోయేదాన్ని, తెలియకుండానే ధ్యానం చేశాను. కానీ ఆహారం గురించి మాత్రం తెలియదు. ఆహారం గురించి తెలిసిన తర్వాత దాని యొక్క అద్భుతం అంటే మాకు తెలిసింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఇదే దానిలోనే ఉన్నాం. మరి అసలు పూజ అంటే ఏంటి? మన హృదయమే హరిపీఠం చేసుకోవాలి, మన తలే శిఖరం, మన చేసే పూజ కర్మే. మన దేవుడికి ఏ కర్మ చేస్తాం? ఏదో పొందాలి ఫలితాలు, కోరికల కోసం చేస్తున్నాం. అదేమీ లేకుండా అసలు అడగాల్సిన అవసరం లేదు భగవంతుని. ఆయన్ని దూరం పెట్టుకుంటాం. మనలో ఉన్న భగవంతుని మనం బయట చూస్తున్నాం, మన లోపల చూడటం లేదు. మనం మాట్లాడే మాటే మంత్రం కావాలి, మన తినే తిండే నైవేద్యం కావాలి. అది అసలైన పూజ. మరి ఆ పూజకి మన కళ్ళు 2 మూసుకుంటే ఆత్మ సాధన చేయాలి. అదే దీపం. మన దీపాన్ని మనం వెలిగించుకొని ఆయనకి అర్పించాలి. మనలో 6 కమలాలు ఉన్నాయి, 6 చక్రాలు. 6 కమలాలు వికసింప చేసుకోవాలి, అవి సమర్పించాలి, బయట పువ్వులు కాదు. ఇది అసలైన పూజ. భగవంతుడిని హృదయ హరిపీఠంలో నువ్వు స్థిరం చేసుకో, అప్పుడు నువ్వే భగవంతుడు అని తెలుసుకుంటావు. అహం బ్రహ్మాస్మి అనే అర్థం అవుద్ది అప్పుడు మనకి. చిన్నప్పటి నుంచి విన్నాం కానీ మరి తెలియదు మనకి అర్థాలు. అందరూ ఇది గౌతమ బుద్ధుడు సంవత్సరాల క్రితం మనకి అందించారండి పాళీ భాషలో, ఆనాపాన సతి అని చెప్పేసి. అప్పుడు ఆ భాష మనకు అర్థం కాలేదు, దాని గురించి తెలియదు. 500 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఆ గౌతమ బుద్ధుడు అందించిన జ్ఞానాన్ని మనకి అందరికీ అందించారు. మనం ఆ ధ్యానాన్ని అందరం పాటిద్దాం. సరే, చిన్న సాంగ్ ఒకటి. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, శ్వాసే గురువని, సమయమే సాధనని ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. సహనమే ప్రగతి అని, అనుభవమే జ్ఞానమని, దానమే ధర్మమని, ధర్మమే పుణ్యమని ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. ఈ జ్ఞానాన్ని అందించిన మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు మీరందరూ క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాసను గమనించండి. మీరు అన్ని పనులతో పాటు ధ్యానాన్ని కూడా ఒక పనిగా చేసుకోండి. అప్పుడు ఏ పని చేసినా కూడా అది ధ్యానమే అవుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన రమా రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.